నమస్కారం. ఫస్ట్‌లీ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ అమరన్ సినిమా ఇట్లా మీరు రిసీవ్ చేశారని నేను అనుకోలేదు. నేను ఎప్పుడూ మీకు వచ్చి ఒక మంచి కంటెంట్ నేను తీసుకురావాలి, చూపించాలి అని ఆగ్రహంతోనే నేను ఎప్పుడు వస్తాను. బట్ ఈసారి ఐ థింక్ నేను అనుకోని కన్నా అది కనెక్ట్ అయిపోయింది అండ్ ఐ వాజ్ వెరీ ఓవర్‌వెల్మ్డ్. సో దానికి అందరికీ థ్యాంక్ యూ. అండ్ దీని గురించి నేను సక్సెస్ మీట్ ఉంటుంది అప్పుడు ఇంకా మాట్లాడతాను. సో ఇప్పుడు నేను తండేల్ గురించి మాట్లాడతాను. నేను ఫస్ట్లీ అనుకోలేదు ఇంత పెద్ద ఫంక్షన్ పెడతారని. ఎప్పుడు అల్లు అరవింద్ గారు ఫస్ట్ డే నుంచి చూస్తే ఇది చిన్నది నుంచి పెద్దది అయిపోతుంది. నేను అనుకోలేదు. నేను ఈరోజు స్టేజ్ చూస్తే ఇదేదో ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఉంది, లేదంటే ఆడియో లాంచ్ పెట్టినట్టు ఉంది. అదే నేను చెప్పిన, నేను అనుకోలేదు ఇంతమంది వస్తారు అని. అది మాత్రం కాదు, ఈవెన్ ఆర్ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఉన్నది కన్నా ఇప్పుడు ఇంకా పెద్ద ఒక క్యాన్వాస్ అయిపోయింది. సో ఐ థింక్ అందుకే ఇంతసేపు అయిపోయింది మీకు తీసుకురావడానికి. అండ్ దీని తప్ప యాక్చువల్లీ గీతా ఆర్ట్స్ అండ్ అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు, చందుమోహన్ రెడ్డి గారు, ద హోల్ టీమ్ ఎప్పుడు నాకు ఒక ఫిల్మ్ ఫేర్ వచ్చినా, లేదంటే ఏమైనా ఒక ఫిల్మ్ ప్రమోషన్ వచ్చినా, లేదంటే ఈరోజు ఎలా నన్ను బుక్ ఇచ్చారు, దే టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు మేక్ ష్యూర్ దట్ ఐవ్ బీన్ మేడ్ టు ఫీల్ స్పెషల్. లైక్ వాళ్ళు కూతురులాగా దే ట్రీట్ మీ. అండ్ దానికి నేను థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పలేను. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ లవ్. తండేల్ అనే సినిమా నేను ఇప్పుడు మాట్లాడొచ్చా అనేది తెలీదు. బట్ నాకొక్కటి తెలుసు, అందరి ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, అండ్ మోస్ట్లీ ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ మనం తీసుకున్నాం కదా, దానికి ఎంత కరెక్ట్గా ఉండాలో అది ఫస్ట్ నుంచి ప్రయత్నం చేసి ఇప్పటివరకు వచ్చాము. అండ్ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ కాదు, ఒక పెద్ద విషయం టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ హూ ఇస్ రెడీ టు వెయిట్ అండ్ గెట్ ద బెస్ట్ అవుట్. లేదంటే ఎప్పుడు కొంచెం హడావడి చేసి ఫస్ట్ మనం రిలీజ్ చేసుకుందాం అండ్ విల్ వర్క్ టువర్డ్స్ ద రిలీజ్ డేట్, అప్పుడు మనం కంప్లీట్ చేద్దాం. బట్ ఈ ఫిల్మ్కి బన్నీవాస్ గారు అండ్ అల్లు అరవింద్ గారు, నోబడీ పుట్ దట్ ప్రెషర్ ఆన్ చందు గారు ఆర్ ఎనీబడీ జల్దీగా ఇది కంప్లీట్ చేయాలి, ఇది రిలీజ్ చేయాలని. బికాజ్ ఐ థాట్ ఎప్పుడు జనాలకు వస్తుందో, అప్పుడు మంచి కంటెంట్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి నచ్చేస్తుంది, వెదర్ ఇట్ ఈస్ ఒక ఫెస్టివల్ డేట్, లేదంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అనదర్ డేట్. సో ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ దేవ్ చోజన్ Feb 7th. చెప్పాలనుకున్నా, మర్చిపోయా, అప్పుడు కొంచెం నర్వస్ అయ్యి. ఇప్పటివరకు నేను ఒక హీరో ఇంకొక ప్రాజెక్ట్ ఇంతసేపు ఈ ప్రాజెక్ట్లో ఉండి ఇంకొక ప్రాజెక్ట్ గురించి ఆలోచన కూడా లేకుండా నేను ఐ హ్యావెంట్ వర్క్డ్ విత్ సంబడి దట్ వే. చైతన్య గారు ఐ థింక్ లాస్ట్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు హీస్ నాట్ ఈవెన్ థాట్ ఆఫ్ ఎన్ అదర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అని. హీ సరెండర్డ్ ఆల్మోస్ట్ అ ఇయర్ ఆర్ మోర్ ఆఫ్ హిస్ లైఫ్ ఫార్ తండేల్. అండ్ ఈ డిసిప్లిన్, ఈ ఒక ట్రస్ట్ ఉంది కదా ఈ మన ఫిలిం పైన, ఫర్ దట్ ఐ రియలీ ప్రే అండ్ I pray that this film gets him all the success and gets him even higher. ఒక 4 films చేసి ఏం తనకి వస్తుందో ఈ ఫిలిం తనకి ఇవ్వాలని నేను కోరుకుంటా. బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ టు బీ దిస్ డిసిప్లిన్డ్. ఈ లుక్ చేంజ్ చేయకుండా, ఈ ఫస్ట్ లుక్ మనం ఇప్పుడే చూసినప్పుడు మాట్లాడదాం, దిస్ కేమ్ అ వైల్ అగో. బట్ ఇది చేసినప్పుడు మనకు తెలీదు. బట్ ఫర్ అన్ యాక్టర్ టు స్టే ఇన్ దిస్ క్యారెక్టర్ ఫర్ సో లాంగ్ అండ్ బీ ఇంత లాయల్ టు ద ఫిలిం ఇస్ సచ్ అ బిగ్ డీల్. And Taniki, I think that comes from his blood, or I don't know from where he's got this discipline. It's just something phenomenal. I don't know whether it's possible for a hero to give so much of time in his prime this way. So, and I have to talk about Chandu garu also. He's been extremely sweet nato during the process also. Anta collaborative ga memandru unnamu. Tanu malli edo box office ala cheptunnaru. Please meeru vallu nannu ala tease chestunnaru. When the script is good, when the directors కరెక్ట్గా మనకి ఒక పాత్ర ఇచ్చినప్పుడు అండ్ అది బయట ఆడియన్స్కి నచ్చినప్పుడే ఈ బాక్స్ ఆఫీస్ ఇదని వస్తుంది. మేమేం కాదు, మీరే అన్నీ చేస్తున్నారు.